నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి ప్రధాన పార్టీలు. నిజామాబాద్ సిట్టింగ్ స్థానం నుండి మరోసారి పోటీ చేస్తున్నారు ధర్మపురి అరవింద్. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీల్లో ప్రధానంగా పసుపు బోర్డు సాధ్యమైందని చెప్పి రైతుల్లో సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే పసుపు బోర్డు 15,000 పైచీలిక పసుపు క్వింటాల ధర వచ్చింది. దానిపైన మీ రైతుల స్పందన అయితే అరవింద్ వల్లనే సాధ్యమైందన్నారు. దాన్ని 20,000 వరకు చేయాలంటే ఏం చేయగలుగుతారు? పసుపు బోర్డు కొత్తగా వచ్చింది. ఇప్పుడు వచ్చిన రేట్లు ఏవైతే ఉన్నాయో అది స్పైసీస్ బోర్డు వల్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎగుమతులు పెంచే పనిలా వివిధ కార్యక్రమాలు, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, క్లస్టర్స్, ఇవన్నీ కామర్స్ మినిస్ట్రీ ఏ విధంగా అయితే పనిచేస్తున్నదో ప్లస్ స్పైసెస్ బోర్డు, దీనివల్ల రేట్లు వస్తున్నాయి. ఇప్పుడు టర్మరిక్ బోర్డు ఫుల్ ఫ్లెజ్డ్గా ఆపరేషన్స్ మొదలుపెట్టి ఇప్పుడు ఈ 2-3 నెలల్లో మొదలైపోతుంది మొత్తము. నెక్స్ట్ సీజన్కి 20,000 దాటిచ్చే బాధ్యత టర్మరిక్ బోర్డు ఉంటుంది. 400% ఎగుమతులు పెంచాలి 2030 వరకు. నెక్స్ట్ 5-6 ఇయర్స్లో క్యాబినెట్ టర్మరిక్ బోర్డుకి టార్గెట్ ఉన్నది. ఇలా 1,600 కోట్ల ఎగుమతులు అవుతున్నాయి, 6,400 కోట్ల ఎగుమతులు కావాలా అన్న టార్గెట్ తోటి బోర్డు పెట్టిర్రు. సో ఆటోమేటిక్ రేట్స్ పెరుగుతాయి. టర్మరిక్ బోర్డు పని మొదలైపోయినాక నెక్స్ట్ ఇయర్ 20,000 రూపాయలు దాటేది పసుపు పక్కా. ఈ సంవత్సరం కూడా ఇంకా పెరుగుతుంది రేటు. మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ దాకా పెరుగుతుంది ఇంకా రేటు. సార్, అయితే మీరు ఇటీవల కాలంలో చాలా నిజామాబాద్ జిల్లా రైతులు పసుపు పెట్టుబడి కోసం ఎక్కువ ధర వెచ్చిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పసుపుకు పెట్టుబడి పెట్టాలంటే తక్కువ అవుతుంది. దీనికి రైతులు దానికి పెట్టుబడి తగ్గిస్తూ పోతే ధరల వల్ల పసుపు పంట పండించే రైతులకు లాభం ఉంటుంది అన్నారు. అంటే అది ఎలా సాధ్యమవుతుంది రైతులకు అది తగ్గించుకోవడం? చూడండి, 3,000 రూపాయల మహారాష్ట్ర పండిస్తున్నది, మనం 5,500 పండిస్తున్నాము. మనకు 15,000 వస్తే 300% ప్రాఫిట్, 300% రేట్ వస్తున్నది. అంటే 200% ప్రాఫిట్ వస్తున్నది. 3,000 పండించిన వానికి 500% ప్రాఫిట్ వస్తున్నది. వ్యత్యాసం బాగా అయిపోయింది కదా. ఇది మేజర్గా దీని వ్యత్యాసానికి లేబర్ కాస్ట్ ఫరక్. లేబర్ కాస్ట్ తెలంగాణలో ఎందుకు ఎక్కున్నది, బయట ఎందుకు తక్కువన్నది? తెలంగాణ ప్రభుత్వాలు పనిచేయక, ఎంప్లాయ్మెంట్ మీద దృష్టి పెట్టక చాలా వలసలు పెరిగిపోయి, గల్ఫ్ దేశాల నుండి ఇతర ప్రాంతాల నుండి వలసలు పెరిగిపోయి ఇక్కడ మనకు మ్యాన్ ఫోర్స్ అవుతున్నదో అది తగ్గిపోయి రేట్లు పెరిగిపోయినాయి. ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. బీహార్ రోడ్ను, మహారాష్ట్రకి వెళ్ళో ఇంకేడికెళ్ళో తీసుకోవాల్సి వస్తుంది. మనకు పొలాలు ఉన్న రైతులు, యువత కూడా మన గల్ఫ్ల దేశాలు ఉన్నారు. అది మంచి పరిణామం కాదు కదా. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నెగ్లిజెన్స్ వల్ల. పసుపు పంట కూడా నెగ్లిజెన్స్ వల్లనే దెబ్బతిన్నది. నియత లేని రాజకీయ నాయకులు, నియత లేని గవర్నమెంట్ల వల్ల ఇవన్నీ దెబ్బతిన్నాయి. నియత్ అన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే సార్, కొంతమంది వ్యక్తులు తెలంగాణలో పసుపు దిగుమతి అంటే విస్తీర్ణం తగ్గింది, అందుకే ధరలు పెరుగుతున్నాయని చెప్పి అంటున్న పరిస్థితి కొన్ని పార్టీలు. అదేదో సామెతలు ఉంటాయి, శాతగానుడు ఏదో చేసినట్టు. విస్తీర్ణత దేశంలో పెరిగింది పసుపుది, తెలంగాణలో తగ్గింది. తెలంగాణలో తగ్గుతందుకు పెట్టుబడి ఎక్కువైపోయి ధరలు తగ్గిపోయి తెలంగాణలో తగ్గించేసుకుర్రు. విస్తీర్ణత గత 4 ఏళ్లలో దేశంలో చాలా పెరిగింది. 1,50,000 ఎకరాలు 2019కి 23కి మధ్యలో 4 ఏళ్లలో పెరిగినాయి దేశంలో. అయితే సార్, పసుపు బోర్డు రావడం వల్ల రైతులకు వంగడాలు వెరైటీ మరి ఇప్పుడున్న వంగడాలు కాకుండా ఇతర వంగడాలకు కూడా ఉత్పత్తి చెందించే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. చాలా ఫరక్ పడుతుందండి. సాయిల్ టెస్టింగ్ కాడికి వెళ్ళి కార్పొరేట్ ఫార్మింగ్ కూడా వస్తుంది. కార్పొరేట్ ఫార్మింగ్ అంటే కార్పొరేట్స్ వచ్చి డైరెక్ట్ కొంటాయి, పెట్టుబడులు పెడతాయి, ఇండస్ట్రీ పెడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, వంగడాలు వస్తాయి. ఎక్స్పోర్ట్ ప్రమోషన్కి ఎటువంటి పసుపు, ఎటువంటి అగ్రికల్చర్ పద్ధతులు పాటించాలా, టైఅప్లు అయిపోతాయి. 20,000 కనీసంగా ఉంటుందండి. నా జిమ్మేదారండి. ఓకే, పసుపు రైతులకు చెప్తున్నాను, మీరు అన్ని పార్టీలు చూసుకుని 35 ఏళ్ళ నుంచి పంచాయతీలు తిప్పలు పడరు కదా. మనం ప్రామిస్ చేసినాము మోదీ గారిని, నేను కాలు మొక్కినా ఏం చేసినా నేను ఒప్పించినా ఇలా పసుపు బోర్డు వచ్చింది, పనులు మొదలవుతాయి కదా, ఇలా రేట్లు కూడా వస్తున్నాయి కదా. నేను 20,000 దాటుతుందండి.
20,000కు తక్కువ పసుపే ఉండదండి. మనం మంచి కల్చర్ని మనం తక్కువ మందు చల్దాం, యూరియాలు, ఫర్టిలైజర్లు, కెమికల్స్ తగ్గిద్దాం. ఏదైతే ఎక్స్పోర్ట్ ప్రమోషన్కి ఏదైతే అవసరమో ఆ లిమిట్లోనే మనం వాడదాము. కొంచెం సేంద్రియ వ్యవసాయం సైడ్ కొద్దిగా పోదాము. మొత్తం వాడద్దని అనరు ఎవరు, కొంచెం వాడచ్చు. అయితే ఆ లిమిట్లో ఉందాము. ఎక్స్పోర్ట్స్ ఇంకా బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఇవన్నీ అవగాహన సదస్సులు కూడా పెంచేస్తాము. ఇక్కడ మార్కెటింగ్, విదేశీయులు, పెద్ద పెద్ద ఎక్స్పోర్టర్సు, కన్జ్యూమర్సు, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ చైన్లు, ఫార్మా, ఆ స్థాయి వరకు తీసుకుపోదాము. ఇది నిరంతర ప్రక్రియ. మెయిన్ బోర్డు కాదు, రేటు కాదు, ఇవన్నీ పక్కన పెట్టండి. నియత్. ఇక్కడ రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు నియత కావాలి మనకు. నియత లేకుండానే అవుతాయి. గల్ఫ్ వలసలు నియత లేకుండా పెరుగుతాయి. పంటలకు ధరలు నియత లేకుండానే రావు. అవినీతి వల్ల ఈ మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎందుకు గాలే? ముఖ్యమంత్రి బిడ్డ ఉండగా ఎందుకు గాలే? ఇప్పుడు ఎందుకు అవుతున్నది? నియతు, అవినీతి, వీటి వల్ల. ఏ కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రాలే? ఇలా 6, 7 ఆరోపీలు ఎందుకు నడుస్తున్నాయి పనులు? హైవేలు ఎందుకు నడుస్తున్నాయి? సతాయించము. కమిషన్లు వద్దు, అవినీతి లేకుండా క్లీన్ పద్ధతిలో మనం ఎంపీ కార్యాలయం నడుపుతున్నాము. ఎవరిని సతాయిస్తలేము. అయితే సార్ చెప్పండి, రెండోసారి నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న పనులు ఇంకేమైనా ఉన్నాయా? నిజామాబాద్ ఆ పార్లమెంట్ అభివృద్ధి చేసేందుకు ఇంకా ముందస్తు ఏమైనా హామీలు కానీ ఏమైనా ప్రణాళిక? బ్రహ్మాండంగా చేయవచ్చు సార్. బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రిబేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగవచ్చు, అగ్రిబేస్డ్ ఇండస్ట్రీ తేవచ్చు. ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ నరేంద్ర మోడీ గారి దాంట్లో స్కిల్ డెవలప్మెంట్లు, ముద్రా లోన్లు, స్వనిధి లోన్లు, విశ్వకర్మ యోజన లోన్లు, ఈజీపీ లోన్లు, ఎంఎస్ఎంఈ లోన్లు, ఇవన్నీ ఎవరు వాడుతున్నారు సార్? ఈ రాష్ట్రంలో వాడతలేడు. లక్షల కోట్ల బడ్జెట్లు ఉన్నాయి వీటికి కేంద్రంలో. ఇవన్నీ వాడాలి కదా మన ప్రాంతంలో. బీజేపీ బలపడుతుంటే నెక్స్ట్ నా ఫోకస్ ఏదైతే టర్మరిక్ ఫార్మర్స్ మీద ఉండేనో, గత ఈ 5 సంవత్సరాలలో సంవత్సరంన్నర అయితే కోవిడ్లో వీకింది. ఈ నెక్స్ట్ టర్మ్ నాది ఎంప్లాయ్మెంట్ మీద. అందులో వెనుకబడిన ఏదైతే దళితులు కానీ, దళిత యువత కానీ, షెడ్యూల్ ట్రైబ్ యువత కానీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కానీ, బ్యాక్వర్డ్ క్లాస్ కానీ, దీంట్లో స్పెషలీ ఈ ఎస్సీ ఎస్టీలో పాపం చదువుకున్న యువతకు ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ బాగుంటుంది నాది. నిజామాబాద్ పార్లమెంటు ప్రజలకు చివరిగా ఎలాంటి సందేశం ఇస్తారు? ఎన్నికల్లో మీరు పసుపు బోర్డు ఒక నేషనల్ టర్మరిక్ బోర్డు తెచ్చినట్టు నేను ఒక బ్రహ్మాండమైన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తాను ఇక్కడ. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూసుకోవచ్చు, ఇప్పటికైతే నేను నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏదైతే ఉన్నారో గతంలో నేను ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాను. స్పైస్ బోర్డు తెచ్చాను, దాని తర్వాత పసుపు బోర్డు తెచ్చాను. పసుపు బోర్డు, స్పైస్ బోర్డు వల్ల ఇప్పటికే 15,000కు పైగా క్వింటాలు ధర పెరిగింది. 20,000 క్వింటాలకు పసుపు ధర వచ్చే బాధ్యత నాది. రానున్న రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని నిరుద్యోగ యువతలకు ప్రతి ఒక్కరికి ఉద్యోగాల కల్పనలో మోడీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అన్ని కూడా నేను నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు అందే విధంగా చూస్తానని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.